మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు రాష్ట్రపతి భవన్ నుంచి అక్కడ జరుగుతున్న గణతంత్ర వేడుకలకు సంబంధించి చిత్తూరు నగరంలో ప్రశాంత్ నగర్ చెందిన దంపతులకు ఆహ్వానం వచ్చింది. మరి ఎందుకు ఈ ఆహ్వానం వచ్చింది అంటే, ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరైతే సకాలంలో ఆ ఇంటిని చాలా చక్కగా కట్టుకొని అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఈ దంపతులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ లో జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఆహ్వానం అందింది. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు లబ్ధిదారుడైన సర్దార్ అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీకు హౌస్ వచ్చింది కదా? అవును సార్. మరి అంతకు ముందు ఏ ఇంట్లో ఉండేవాళ్ళు? 15 సంవత్సరాలుగా బాడిగ ఇంట్లో ఉన్నాము. మన ప్రధానమంత్రి మూల్యంగా ఇల్లు కట్టుకున్నాము. అంతకు ముందు మీరు ఏం వృత్తి చేసేవాళ్ళు? ఆంటీ వాళ్ళు అమ్ముతుంటే ఆమె కూడా ఏమైనా పని చేస్తాను? ఆమె వృత్తి చేస్తాను సార్, బ్యూటిషియన్ చేస్తుంది ఆమె. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది మీకు ఎవరు చెప్పారు ఈ స్కీమ్ ఉందని ఇక్కడ? సార్ ఈ స్కీమ్ వచ్చి మన హౌసింగ్ తరపున ఏ గారు డి గారు చెప్పారు. లోన్ తరపున మేము అప్లికేషన్ పెట్టినాం సార్. అప్లికేషన్ పెట్టిన తర్వాత మాకు లోన్ శాంక్షన్ అయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి భవన్ నుంచి మీకు పిలుపు వచ్చింది. మరి ఇంతమంది లబ్ధిదారులు ఉంటే మీకే పిలుపు వచ్చిందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ముందుగా? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ఇంకా ఆనందం ఎక్కువైంది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని పిలిచి సన్మానించారు కదా? చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గవర్నమెంట్ నుంచి మీకు టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు? మాకు టోటల్ అమౌంట్ అంటే 1,50,000 వరకు వచ్చింది. సిమెంట్, ఇసుక ఇచ్చారు. ఆ తర్వాత అప్పు చేసాము. మా కార్పొరేటర్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ తర్వాత అందరూ హెల్ప్ చేసిన వల్ల మేము ఇల్లు కట్టుకోగలం. ఈ ఆవాస్ యోజన కింద మీరు ఇల్లు కట్టుకున్నారు. మీకు ఎప్పుడు ఈ ఇల్లు శాంక్షన్ అయింది? ఈ కట్టుకునే దానికి ఎంత కాలం పట్టింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ పెట్టాక మాకు 3 నెలలు పట్టింది. 23లో మాకు శాంక్షన్ అయింది. 24లో కంప్లీట్ చేసేసినాము. అందువల్లే మాకు గౌరవం దక్కింది. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాము. భర్త పిల్లలతో హ్యాపీగా ఉన్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పెట్టిన వల్లే మా జీవితం మారింది. ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, మా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. చిత్తూరు ఎమ్మెల్యే జాల జగన్ గారికి, మా కార్పొరేటర్ కి సుజిని రెడ్డి గారికి, మాకింత హెల్ప్ చేసిన హేమంత్ రెడ్డి గారికి నా నమస్కారం. రాష్ట్రపతి భవన్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఇక్కడ ఆహ్వానం అందిన సర్దార్ సల్మాన్ ఈ ఇద్దరు దంపతులకు సంబంధించి అదే ఏరియాకు చెందిన కార్పొరేటర్ సుజిని రెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాము. వారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎలాంటి సహాయం చేశారు, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అయినారు అనే వివరాల గురించి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారాలు. అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వీళ్ళకి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ మరియు సర్దార్ దంపతులకి అభినందనలు. ముఖ్యంగా ఈ అవార్డు రావడం అనేది ఈ స్టేట్ లో మన వీళ్ళకే దక్కడము మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో వీళ్ళకి అవార్డు రావడం అనేది చాలా మా చిత్తూరు పట్టణానికే గర్వకారణం అనేసి నేను భావిస్తా ఉన్నాను. చిత్తూరు నగరంలోని న్యూ ప్రశాంత్ నగర్ కు సంబంధించిన సల్మా సర్దార్ దంపతులకు రాష్ట్రపతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వానం రావడం జరిగింది. ఈ ఆహ్వానం రావడానికి కారణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వారు దాదాపు ఇచ్చిన ఇల్లు మంజూరైన సకాలంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని మన జాతీయ స్థాయి గుర్తింపు చిత్తూరుకు తేవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి దంపతులు కూడా వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది. ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రశాంత్ నగర్ కు, ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి గౌరవం దక్కడం అనేది కూడా చాలా సంతోషంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా ఈ దంపతులను ఘనంగా సన్మానించడం కూడా జరిగింది. సుమన్ టీవీ తరపున ఈ దంపతులకు శుభాకాంక్షలు.